నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఎంతో మంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాలని రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి ధర్మ సందేహాలకి శాస్త్రీయ సమాధానాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అలాగే శుభలక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు. స్త్రీలు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకోవడం సరైనదేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రెండు కనుబొమ్మల మధ్యన కాస్త పైకి పెట్టుకోవాలి. కనుబొమ్మలు కలిపే విధంగా పూర్తిగా కిందికి కాకుండా రెండు కనుబొమ్మలు ఆ పై భాగంలో ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయ నమో నమః అనే లలితా సహస్రనామావళిలో ఒక నామం. సుషుమ్న అనే కిరణాల చేత ఈ దేహం పోషింపబడుతుంది. చంద్రకిరణాల్లో ఒక కిరణానికి కూడా సుషుమ్నము అని పేరు. సూర్యరథంలో 7 గుర్రాలు ఉంటాయి, అందులో ఒక గుర్రానికి కూడా సుషుమ్నం అనే పేరు ఉంది. ఆ కిరణాలు ఈ దేహానికి కాంతినిస్తాయి అని అర్థం. అదే నామం గల నాడి ఈ దేహంలో ప్రాణనాడి అని చెప్పబడింది. అటువంటి ఆ ప్రాణనాడికి కేంద్ర స్థానమైనటువంటి ఈ స్థలము ఆజ్ఞాచక్రానికి ఆధారము. ఈ దేహంలో 7 చక్రాలు ఉన్నాయి అంటూ అనేక సంప్రదాయ గ్రంథాలు చెబుతూ ఉండగా, యోగవాసిష్టాంగ గ్రంథాలు చెబుతూ ఉండగా, అందులో ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో కాసింత పైన, మరీ కింద కాకూడదు, ముక్కు కంటే కూడా పెడుతూ ఉంటారు, ఇలా కింద పెట్టేసుకుంటూ ఉంటారు, ఇలా కాకుండా అలాగే ఈ కనుబొమ్మ పై భాగంలో కాకుండా మధ్యలో పెట్టుకోవాలి స్త్రీలు. ఆ పై భాగంలో అంటే 3 రేఖలు భస్మరేఖలు గీసి ఆ పై భాగానికి 3 రేఖలకి క్రింద పురుషులు పెట్టుకోవాలి. రెండు కనుబొమ్మలు కలిసి విధంగా వెంట్రుకలు ఉంటే అది మనకు సాముద్రిక శాస్త్రంలో, అంగశాస్త్రంలో దోషము అని చెబుతారు. రెండు కనుబొమ్మలు కలిసే విధంగా జుత్తు కనుబొమ్మలు కలిసిపోకూడదు, వేరువేరుగా ఉండాలి. ఆ రెండింటికి మధ్యన కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. ఈ కుంకుమ కూడా ఎరుపు వర్ణము, కెంజాయ వర్ణము, నలుపు వర్ణము, నల్ల కుంకుమ అని కూడా చెబుతూ ఉంటారు. అనేక వర్ణాలలో లభిస్తుంది. ఇందులో తెల్లపోకలను కత్తిరించి ఆవు నెయ్యిలో బాగా వేయించి కస్తూరి, కుంకుమ పువ్వు మేళవించి చూర్ణం చేసుకుంటే అది మేలిమి రకమైనటువంటి కుంకుమ. ఇప్పుడు మనకు మార్కెట్లో లభించే కుంకుమలన్నీ కూడా కలర్తో కలిపినవి, రంగులు మిశ్రితం చేసినవి. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి, మచ్చబడుతుందండి అని ఈ మధ్య చాలామంది స్త్రీలు కుంకుమ పెట్టుకుంటే మచ్చబడుతుందండి అని తీసివేసి టిక్లీలు పెట్టుకుంటున్నారు. ప్లాస్టిక్గా దొరుకుతున్నాయి, రెడీగా కత్తిరించి ఉంటాయి, సులభంగా పెట్టుకోవచ్చు, గుండ్రంగా ఉంటాయి అని. అవన్నీ దోషము. విధానం తెలుసుకుందాం. తెల్లపోకలను చిన్న చిన్నవిగా కత్తిరించి ఆవు నేతిలో బాగా గోధుమ రంగు వచ్చే విధంగా వేగించి అందులో కుంకుమ పువ్వు మేళవించి అప్పుడు చూర్ణం చేసుకుంటే కస్తూరి, అలా వచ్చేదానికి కుంకుమ అని పేరు. దానిని మనం ఆభరణంగా అలంకారప్రాయంగా ధరించాలి. రెండు కనుబొమ్మల మధ్య ధరిస్తే లక్షణమే సుశోభితం, సుసంపన్నం, లక్ష్మీ సౌందర్యం ఉట్టిపడుతుంది. బొట్టు లేని ముఖాన్ని వాజమొహం అంటారు. అన్నంబై వాజ, అన్నానికి వాజ అని పేరు, తెల్లగా ఉండేది అని అర్థం. వాజ అంటే కుందేలు కూడా తెల్లగా ఉంటుంది, కుందేలు పిరికిది అని అర్థం. అంటే గోడకి వేసిన వెళ్ళలాగా బొట్టు లేని మొహం ఏ మొహం అది వాజమొహం అని వికరిస్తూ ఉంటారు. అందులో ఇంత అర్థం ఉంది కనుక బొట్టు పెట్టుకుందాం. రెండు కనుబొమ్మల మధ్యన పెట్టుకోవడం శాస్త్రీయం, సంప్రదాయం. క్రింద పెట్టుకోకూడదు, కాస్త పైగా పెట్టుకోవాలి. గురుగారు, మరొక సందేహం అండి. సీలేరు నుంచి రాస్తున్నారు. నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రం ఇంట్లో పారాయణ చేయవచ్చునా అంటూ అడుగుతున్నారు. నిత్య పూజలో నవగ్రహ స్తోత్రం విధి అని కూడా ఒక రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన మీద ప్రభావం చూపించేవి ప్రాథమికంగా ప్రప్రథమంగా నవగ్రహాలే. నవగ్రహ అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా మనం సాధించగలుగుతాం. బుధుడు చక్కగా మనపైన కిరణాలను ప్రసరింపజేసి మనకు వివేకాన్ని కలిగించినప్పుడు అప్పుడు మన బుద్ధి బాగా పనిచేస్తుంది. గురువు మన పైన అనుగ్రహాన్ని చూపించినప్పుడు మన వాక్కు బ్రహ్మాండంగా ప్రస్ఫుటంగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా వస్తుంది. అలాగే చంద్రుడు మనపైన ప్రసరించినటువంటి కిరణాలు ప్రభావితం చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుక్రుడు మనపైన ప్రభావం చూపించినప్పుడు కామాది గుణాదులు, ఆనందం,
సంతోషం, వికార భావాదులు, మమకార భావాదులు ప్రమాణంగా ఏ స్థాయిలో ఏ విధంగా వెలువడాలో ఆ స్థాయిలో ఆ విధంగానే వ్యక్తీకరింపబడతాయి. అలాగే చంద్రుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు అన్నీ కూడా. కనుక నవగ్రహ ప్రభావం ఉంటేనే మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వ్యక్తీకరించగలుగుతున్నాం, వ్యవహరించగలుగుతున్నాం. మన అభిప్రాయాలు ఎదుటివారికి సక్రమంగా అర్థం కావాలి అన్నా, మనం స్థిరంగా కూర్చోగలగాలి అన్నా, మనం ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అన్నా నవగ్రహానుగ్రహం తప్పనిసరి. కనుక నిత్య పూజలో భాగంగా కూడా నవగ్రహ స్తోత్రాలను తప్పకుండా చేసుకోవచ్చును. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణి గర్భ సంభూతం. ఇలా 9 శ్లోకాలు చెప్పుకోవచ్చును. అలాగే ఎవరినైనా జ్యోతిష్కుడిని సంప్రదించి మన జాతక చక్రంలో ఏ గ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉందో, ఏ గ్రహం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రత్యేకంగా 27 సార్లు మనం జపం చేసుకుంటే కూడా తప్పకుండా మేలు కలుగుతుంది. ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు, జాతక దోషాలు కలిగినప్పుడు యంత్రము, తంత్రము, మంత్రము, రుద్రాక్షలు, ఉంగరాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ ఈనాటి కాలంలో చేయిస్తున్నారు. వాటన్నింటికంటే కూడా మించి మంత్ర జపం చాలా గొప్పది. ఎవరికి వారు వాళ్ళ మంత్ర జపాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే కలిగే ప్రయోజనం అపరిమితం. అందుకే నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ నేను వేసుకుంటాను, ఎవరితో కాకుండా నాకు ఇబ్బందిగా ఉంది నేను జపం చేసుకుంటాను. జపం చేసుకుంటే సర్వోత్తమం. ఒక యంత్రము, ఒక తంత్రము, ఒక మంత్రము వీటన్నింటికీ కూడా మళ్ళీ మంత్రంతో ముడిపడే ఉంటుంది. కనుక ఆ మంత్రం నవగ్రహ శ్లోకం కూడా మంత్రమే. కనుక నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రాన్ని విధిగా తప్పనిసరిగా ఆనందంగా జపం చేసుకోవచ్చు. ప్రారంభంలో కానీ అంతిమంలో కానీ యథావిధిగా చేసుకోవచ్చు. చివరిలో చేసినట్లయితే మరింత ప్రయోజనం. నిత్య పూజ పూర్తి చేసి చివరిలో జపాకుసుమ సంకాశం అని చెప్పేసేసి మన శ్లోకం, మన గ్రహం ఏది బాగోలేదో, శని బాగోలేదు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ప్రత్యేకంగా ఆ శ్లోకాన్ని ఒక 20 సార్లు 27 సార్లు పూర్తి చేసుకోవడం. కాయేన వాచ మనసేంద్రియైవ నమస్కారం చెప్పడం. ఇలా చేసుకోవడం వల్ల మన వాక్కు చక్కగా ఉంటుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన అభిప్రాయాలు వ్యక్తీకరించే స్థితిలో చాలా క్షుణ్ణంగా పరిశుద్ధంగా ఉంటాయి. ఆనందంగా రోజు గడపగలుగుతాం. నిత్య పూజలో నవగ్రహారాధన, నవగ్రహ స్తోత్రావళి అడిగినట్లుగా తప్పనిసరిగా. గురుగారు మరొక సందేహం అండి. మార్కాపురం నుండి మహాదేవయ్య గారు రాస్తున్నారు. పూజలో పాల్గొనే స్త్రీలు సంకల్పంలో భాగంగా ప్రాణాయామం చేయవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంకల్పంలో భాగంగా మాత్రమే ప్రాణాయామం చేయవచ్చును. ప్రత్యేకించి ప్రాణాయామాదులు స్త్రీలకు ధర్మం అంగీకరించలేదు. నిజానికి ఏ పూజ చేసినా భార్యాభర్తలు ఇరువురు కలిసి కూర్చుని ఆచరించాలి. అందులో భార్య సహకారంతో భర్త సంకల్పం చెప్పాలి. ఆచమ్య ఇతడు ప్రత్యక్షంగా ఉండేటటువంటి పురాణాచమనము నీరు తీసుకొని కేశవాయ స్వాహ నారాయణ స్వాహ స్వీకరించగా ఇల్లాలు స్మృత్యాచమ్య నీటిని కళ్ళకద్దుకుంటే చాలు. ప్రత్యేకంగా మళ్ళీ ఆవిడ చేసే అవసరం లేదు, పక్కన కూర్చుంటుంది కాబట్టి. అలాగే ప్రాణాయామాది క్రియాదులన్నీ కూడా శరీర శుద్ధ్యర్థం, అంతర్బహిశరీర శుద్ధ్యర్థం అనేదందుగా ఏర్పాటు చేయబడ్డవి. ఆ పూజ అర్చన ప్రారంభం చేయకంటే పూర్వం అంతఃశుద్ధి ఆచమనం, బహిశుద్ధి ప్రోక్షణ, ఇంకేదైనా దైహికపరమైన శుద్ధి కావాలి కనుక ప్రాణాయామం ఓం భూ ఓం భువః తీసుకోవడం, వదిలిపెట్టడం. ఈ విధంగా శుద్ధి కార్యక్రమం అంతా కూడా చేసే నిమిత్తమై సంకల్పంలో భాగంగా ప్రాణాయామం ఏర్పాటు చేయబడి ఉండగా స్త్రీలు కూడా చేయవచ్చునా అంటే ప్రత్యేకంగా యోగాసన విధానాలలో ప్రాణాయామాది క్రియలు అభ్యాసం చేసే నిమిత్తమై స్త్రీలకు గర్భధారణ సంబంధితమైన ఇబ్బందులు వస్తాయేమో అన్నట్టుగా చెప్పారే కానీ ప్రత్యేకంగా విధి నిషేధాలు ఏదీ లేవు, చేసుకోవచ్చును. ప్రధానంగా అతను ఆచరించాలి, అతను లేని పక్షంలో ఆవిడ కూడా చేసుకోవచ్చు. సంకల్పంలో పూజలో అంతర్భాగంగా అని మహాదేవి గారు అడిగారు కాబట్టి ఆ సందర్భంలో చెప్తున్నాను. మిగతా సందర్భాలలో వయస్సు యొక్క స్థితిని అనుసరించి వాళ్ళు కూడా యోగము ప్రాణాయామము తప్పకుండా ఆచరించాలి. గురుగారు మరొక సందేహం అండి.
రాజమండ్రి నుండి దివాకరం గారు రాస్తున్నారు. మరణించిన వారి తల వద్ద దీపం ఎందుకు పెడతారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దీపము ప్రాణానికి చిహ్నం. మరణించిన వారు ఇంకా దేహంలో నుంచి ప్రాణోత్క్రమణం కాలేదు అనే ధర్మం చెబుతుంది. మరణించారు అని మనం అనుకుంటున్నాం, వారు ఇంకా మరణించలేదు. శరీరంలో నుంచి ప్రాణం నిష్క్రమించిన పిమ్మట కూడా శరీరం వేడిగానే ఉంటుంది. 8 గంటల వరకు రిగర్ మార్టిన్ స్టేజ్ అంటారు సైంటిఫిక్గా, ఆధునిక శాస్త్రరీత్యా. ఆ 8 గంటల వరకు కూడా రిగర్ మార్టిన్ స్టేజ్ అంటే శరీరం కొయ్యబారిపోవడం అనేది ఇంకా ఉండదు, గోరవెచ్చగానే ఉంటుంది. అంతవరకు ఆ లోపల కూడా కందులు ఇంకేమైనా ఉపయోగపడే అవయవాలు ఉంటే కూడా తీసుకోవచ్చును, ఎవరికైనా అతికించవచ్చును. ఆధునికులు చేస్తున్నారు డాక్టర్లు. ఇక్కడ ఆచారము, సంప్రదాయము, సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే ప్రాణం ఈ దేహంలో నుంచి వెళ్ళిపోవడం చాలా గొప్ప ఒక క్రియాకలాపము. ఆహ్వానించాలి మనం ప్రాణం వెళ్ళిపోవడాన్ని. కనుక నా దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది అని గమనించినటువంటి ఆ శరీరీ, ఆ వ్యక్తి తనకు తానుగా దర్భాసనలు పరుచుకొని అక్కడ కూర్చొని ప్రాణాయామం చేసి, గోదానం చేసి, అనేక ఇతర దానాలు చేసి అప్పుడు పడుకొని ప్రాణాన్ని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టే సమయంలో శరీరం ఊర్ధ్వం శిరస్సులో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్రియాకలాపాదులు ఆచరించేటువంటి కుమారుడు ఈ దేహంలో ఇంకా శరీరం ఉంది అనే భావనతో క్రియాకలాపం అంతా కూడా పూర్తి చేయాలి. తనకు తానుగా శరీరం చితిపైకి చేరలేదు కనుక మనం చేరుస్తున్నాం. ఆ దేహంలో ఇంకా ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆ దీపంతో చితికి వెలిగించడం, ఆ దీపంతో వాకిట్లో మంటను ఏర్పాటు చేయడం, దానిలోంచి అగ్నికార్యంలో నుంచి అగ్నిహోత్రంలో నుంచే చితికి ఆ అగ్నిని స్పర్శింపజేస్తారు. అంటే నాలో ఉండేటటువంటి ప్రాణశక్తి చేత ఈ దేహాన్ని దగ్ధం చేసుకోవడం అనే ధర్మాన్ని ఇలాగా దీపారాధన చేసి దీపం ద్వారా వాకిట్లో అగ్నికార్యాన్ని వెలిగించి ఆ అగ్నికార్యంలో నుంచి మళ్ళీ అగ్నిహోత్రాన్ని శ్మశానాన్ని తీసుకువెళ్ళి దానితో దేహానికి ఇతర క్రియాకలాపాదులన్నీ పూర్తి చేస్తారు. కనుకనే నాన్న కాష్టంలో చితిని ఏర్పాటు చేయాలి అంటే మరణించిన వ్యక్తి చేతికి, ఇంకా మరణించలేదు ప్రాణం ఉంది అనే ధర్మం చెబుతుంది, అతడి చేతికి ఒక కట్టెను తాకించి ఒక పుల్లను తాకించి దాన్ని తీసుకువెళ్ళి అక్కడ వేసేస్తారు. అర్థం ఏమిటి? అతడే పేర్చుకుంటున్నాడు అనేటట్లుగా. అతడికి సంబంధించిన వస్త్రాన్ని ఒకటి పరిచి దానిపైన ఆ శరీరాన్ని పడుకోబెట్టి ఆ వస్త్రం యొక్క ఒక పీలికని త్రుంచి ఈ కర్మ చేసేటటువంటి వారి మెడలో వేస్తారు. ఎందుకని? అతడు చేయలేడు కాబట్టి అతనికి బదులుగా ఇతడు చేస్తున్నాడు, అతనే చేస్తున్నాడు అన్నట్లుగా ఆ మంత్రాల వాక్యాలన్నీ కూడా ఉంటాయి. కనుక దీపానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. అక్కడ పెట్టే దీపం ఆ వ్యక్తి ప్రాణదీపము. అందుకే దహనం చేసిన పిమ్మట కూడా మరొక 10 రోజుల పాటు క్రియాకలాపాదులు ఇంకా అవుతూ ఉంటాయి. ఆ 10 రోజుల పాటు కూడా ఆ స్థలంలో ప్రత్యేకంగా ఒక తడి వస్త్రం ఎవరు నడవకుండా పరిచి ఆ దీపాన్ని మనకు వెలిగిస్తారు. శవాదికి దహన సంస్కారాదులు అన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి జ్ఞాతులు అందరూ కూడా దీపాన్ని చూచి చక్కెర నోట్లో వేసుకోవాలి, బెల్లం నోట్లో వేసుకోవాలి, లేదా భోజనం చేసి వెళ్ళాలి అని ధర్మం చెబుతుంది. కనుక శవం తల దగ్గర దీపం ఎందుకు పెడతారు అంటే ప్రాణం అక్కడి నుంచి పోతుంది, శిరస్సు నుంచి. ఇతర నవరంధ్రాల నుంచి ఎక్కడి నుంచి పోయినా కూడా అవన్నీ అనేక దోషాలు వస్తాయి. వాటికి షణ్నిమిత్త ప్రాయశ్చిత్తాదులు అని చెబుతూ అదంతా పెద్ద క్రియాకలాపం. వైదికం ఈనాటి కాలంలో ఎవరు ఆచరించడం లేదు. దీపం వెలిగిస్తున్నారు, వాకిట్లో కూడా 4 కట్టెలు వేసి చితి వెలిగిస్తున్నారు, దాంట్లో నుంచి అగ్నిహోత్రం తీసుకువెడుతున్నారు. ఆచారం ఏ విధంగా అనుసరించినా కూడా సత్ప్రయోజనాన్నే ఇస్తుంది, సత్ఫలితాలనే ఇస్తుంది. కనుక ఆ దీపము మరణించిన వ్యక్తి ప్రాణానికి ప్రతీక. అలా గుర్తుపెట్టుకుందాం, తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం. గురుగారు, మరొక సందేహం అండి. విశాఖపట్నం నుండి అప్పారావు గారు రాస్తున్నారు. దేవుడి గదిలో పాత ఫోటోలు మార్చవచ్చా? పాత వాటిని ఏం చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా మార్చుకోవచ్చండి. దేవుడి గదిలో మీకు పాత చిత్రపటాలు, ఛాయాచిత్రాలు, పరమాత్ముడి ఫోటోలు మీ భాషలో మీకు నచ్చలేదు, లేదా అవి పాతబడినవి, లేదా మీ చేసినటువంటి పూజతో అంటే గంధము, పువ్వులు, పాలు, నీళ్లు కాస్త భారీగా సమర్పించడం వల్ల ఆ చిత్రపటాలలో కాస్త రూపురేఖలు మారినవి, కొత్తవి తెచ్చుకుందామనే అభిలాష మీకు కలిగింది. అలాంటప్పుడు ఏదైనా ఒక పండగ రోజున వినాయక చవితి వినాయకుడి చిత్రపటం, సంక్రాంతి
దుర్గాదేవి చిత్రపటం, దసరా అమ్మవారి చిత్రపటం, మహాశివరాత్రి శివుడి చిత్రపటం, మీ అభిమాన దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి సంబంధించిన లేదా మీ పూజా గదిలో ఏ దేవతా చిత్రపటం ఉన్నదో ఆ చిత్రపటానికి ఆ దేవతకు సంబంధించిన పండగ, పర్వము, ఉత్సవము, జాతర, అర్చన విశేషంగా నిర్వహింపబడే రోజున ఆ కొత్త పటం తీసుకువచ్చి ఇక్కడ ఉంచి పూజలు చేసుకొని ఆ పాత చిత్రపటాన్ని తొలగించాలి. ఎలా అంటే ఏదైనా ప్రవహించే నదిలో నిమజ్జనం చేయాలి. అలా కాకుండా లేదా నిమజ్జనం చేయకంటే పూర్వం ఆ చిత్రపటం యొక్క ఫ్రేమ్, ఆ అట్టముక్కలు ఉంటుంది కదా, దాన్ని చక్కగా జాగ్రత్తగా విడదీసి అద్దమును వేరుపరచి చిత్రపటాన్ని మాత్రమే జాగ్రత్తగా మడతపెట్టి ఆ కాగితాన్ని, ఆ చిత్రపటాన్ని, స్వామివారి స్వరూపాన్ని నదిలో వేయాలి. మాకు నదులు చాలా దూరం అండి, ఇక్కడ నదులు లేవండి, ఏం చేయాలండి అంటే ఒక బకెట్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ కాగితాన్ని విడిచిపెట్టండి, నమస్కారం చేయండి. మర్నాటి పొద్దున ఆ కాగితం చిత్తు కాగితంగా మారుతుంది. ఆ కాగితాన్ని మీరు వేస్ట్ కాగితాల పుట్టలో వేసుకోవచ్చును. ఇలా కూడా ధర్మాన్ని మనం అవకాశాన్ని, అవసరాన్ని బట్టి ఆచరించవచ్చును. పూజ చేసిన పాత చిత్రపటాన్ని యథావిధిగా తీసుకువెళ్ళి చాలామంది సమీపంలో ఉండే ఆలయాలలో పెడుతున్నారు. ఇది దోషము, పాపము. అలా కాకుండా ఆ అద్దమును వేరు చేయండి, చెక్క ముక్కలను వేరు చేయండి, భక్తితో కాగితమును నీటిలో నిమజ్జనం చేస్తున్నట్లుగా విడిచిపెట్టండి, నమస్కారం చేయండి. ఆ పిమ్మట ఆ కాగితాన్ని వృధా కాగితాల వాడుతూ సమర్పించండి. ఇందువల్ల మీకు మీ అర్చించినటువంటి ఇంతకాలము అర్చనలు స్వీకరించినటువంటి ఆ స్వామిని సగౌరవంగా పంపించినట్లుగా అవుతుంది. కొత్త చిత్రపటం తెచ్చుకున్నాం కాబట్టి ఆహ్వానించినట్లుగా కూడా అవుతుంది. భక్తి, మర్యాద, గౌరవపురసరంగా మనం చూపించాలి. అంతేగాని పాత చిత్రపటాలని కట్టగట్టి తీసుకువెళ్ళి సమీపంలో ఉండే ఆలయంలో పెట్టేయడం, చెట్టు కింద పెట్టేయడం ఇది దోషము, పాపము. అలా చెయ్యరాదు. కొత్త చిత్రపటాలను మీరు తెచ్చుకోవచ్చును. ఆయా దేవతా ఉత్సవాదులు నిర్వహింపబడే రోజులలో కొత్త చిత్రపటం తీసుకురండి, పాత చిత్రపటాన్ని తొలగించండి. గురుగారు, మరొక సందేహం జనగాం నుండి సుధాకర్ గారు రాస్తున్నారు. పురోహితులు లేని ఆలయాల్లో భక్తులే భగవంతుణ్ణి అలంకరించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏ అనుమానము అక్కర్లేదు. పూజా పునస్కారాలు లేకుండా పరమాత్మని విడిచిపెట్టకూడదు. ఆలయం కట్టారంటే ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి నిర్మాత దాతలు ఎవరైతే ఉంటారో వారికి ఆ దోషమంతా కూడా చేరుతుంది. ఆ సమీపంలో ఉండేటటువంటి ఆలయ పరిసరంలో ఉండేటటువంటి భక్తులు కాని వాళ్ళు, గృహస్థులు, వాళ్ళందరికీ కూడా ఆ దోషం వచ్చి చేరుతుంది. ఏ కర్మ అయినా, ఏ క్రియ అయినా 4 విభాగాలుగా విభజింపబడుతుంది. ఒక భాగము ఆ దేశాన్ని పాలించేటటువంటి రాజుకు, మంత్రికి, ఈనాటి కాలంలో ఎమ్మెల్యే అనుకుందాం. 25% మంచి చెడు, 25% ఆ ఆలయ నిర్వాహకులకు, 25% ఆ ఆలయ పరిసరంలో ఉండేటటువంటి వారికి, 25% ఆ ఆలయంలోని అర్చకులకు చెందుతుంది. 4 విభాగాలు. ఇందులో ఆ ఆలయంలో అర్చకులు లేరు, ఆ ఆలయంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. అలాంటప్పుడు ఆలయాన్ని ఆలయం అని కాకుండా మందిరం అని పిలుచుకుంటే ఇక్కడ అందరూ వెళ్ళవచ్చును, ధర్మం అంగీకరిస్తుంది, ఏ ఇబ్బంది లేదు. ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు కలకాలము నిలిచి ఉండేది ఆలయం. అందరూ వెళ్ళి అలంకారం చేసుకున్నప్పుడు అది మందిరం అవుతుంది, భజన కూడుతుంది. ఇక్కడ మంత్రములు కాకుండా స్తోత్ర పాఠములు, కీర్తనలు, భక్తితో కూడిన సేవలు ఇవి చోటు చేసుకుంటాయి. అర్చకుడు ఉంటే మట్టుకు భక్తులు అంతరాలయంలోనికి వెళ్ళకూడదు. కేవలం యోగలింగేశ్వరుడు, ఈశ్వరుడు మాత్రమే ఉండేటటువంటి ఆలయంలోనికి అందరూ వెళ్ళవచ్చును, అది కూడా స్వయంగా వ్యక్తమైనప్పుడు. అది కాకుండా ఇతర దేవత సంబంధిత ఆలయాలలో అర్చకుడు ఉన్నప్పుడు ఇతరులెవరూ గర్భాలయంలోనికి ప్రవేశించకూడదు. గర్భాలయంలోనికి అర్చకునకు మాత్రమే ప్రవేశార్హత ఉంటుంది. అర్చకస్సు హరి సాక్షాత్ అని సూత్రము, ధర్మము చెబుతుంది. అర్చకుడు లేని సమయంలో, అంటే అతడు ఆలయంలో అర్చనాధికారులు నిర్వహించడం లేదు, అంతేగాని అర్చకుడు ఉదయం అంతా ఉన్నాడు, మధ్యాహ్నం లేడు, అప్పుడు మనం చేద్దామా అని కాకుండా అర్చకుడు లేడండి, రావడం లేదండి ఆలయానికి అనుకున్నప్పుడు మాత్రమే భక్తులు నిరభ్యంతరంగా లోనికి వెళ్ళవచ్చును, సేవ చేసుకోవచ్చును. గురుగారు, మరొక సందేహం చూద్దాం.
హైదరాబాద్ నుండి ఓం ప్రకాష్ గారు రాస్తున్నారు. పండగల సమయంలో ఇంటివారు చనిపోతే ఆ పండుగ ఎప్పటికీ చేసుకోకూడదా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కొంతకాలం పాటు ఆ పండగ ఆచరించే సమయంలో చనిపోయిన వారి స్మృతులు మనల్ని బాధిస్తాయి. ఎవరింట్లోనో వినాయక చవితి, ఆ రోజున ఎవరో ఆత్మీయులు మరణించారు, ఆ సంవత్సరం పండుగలు లేవు, ఆ రోజున ఆ మరణించిన వారికి సంవత్సరికమో తద్దినమో అది వస్తుంది. తద్దినం ఉంటుంది కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి ఆ రోజున ఆ పండుగ ఉండదు. నవరాత్రులలో మరణించారు, చవితి నాడు కాకుండా సప్తమి అష్టమి ఏదో మరణించారు, ఆ నవరాత్రులలో కూడా మనకు ఆయన జ్ఞాపకం వస్తారు కాబట్టి అలా ఎప్పుడూ మరణించిన వారికి సంబంధించినటువంటి ఆ రోజుకు సంబంధించిన దేవతా పూజలు, పండుగ నిర్వహణ శాశ్వతంగా మానివేయడం ధర్మం కాదు. ఒక సంవత్సరం మాత్రమే విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆ పండుగ, ఆ వ్రతము, ఆ పూజ, ఆ నోము యథాప్రకారంగా నిర్వహించుకోవాలి. ఆ రోజే మరణిస్తే ఆ రోజున మనం ప్రతి సంవత్సరం కూడా తద్దినం ఏర్పాటు చేస్తుంటాం, ఆబ్దికం ఏర్పాటు చేస్తుంటాం కనుక ఆబ్దికం ఏర్పాటు చేసే రోజున దేవతారాధనని విస్తృతంగా చేయడానికి వీలు లేదు కనుక ఆ రోజు కూడా పండుగ సూక్ష్మంగా నిర్వహించుకోవాలి. దసరా పండుగ నాడు ఎవరో మరణించారు, ఆ రోజున సంవత్సరికం వరకు ఏర్పాటు చేసి ఆ సంవత్సరికం తర్వాత వచ్చే అంటే 2 ఏళ్ళు అవుతుంది, ఆ తర్వాత దసరా పండుగని నిర్వహించుకోవచ్చును. మధ్యాహ్నం సమయంలో పితృదేవతల ఆరాధన, సాయంత్రం సమయంలో పండుగ నిర్వహణ, ఆలయానికి వెళ్ళడం యథాప్రకారంగా ఇలా చేసుకోవాలి. చాలామంది చనిపోయిన వారు చనిపోయినందువల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం లేదు, ఆ పండుగను మనం ఇంక మానేద్దాం చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో వరలక్ష్మి వ్రతం మాకు లేదండి అంటారు. ఎందుకని? ఎప్పుడో ఒకనాటి కాలంలో వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళ ఇంట్లో ఎవరో మరణించి ఉంటారు, మాకు పడి రాలేదండి, అచ్చి పట్టు లేదండి, మాకు పడి రాలేదండి అనేవాడు చాలామందే ఉంటారు. అలా కాదు సుమా, ఒక సంవత్సరం మాత్రమే వదిలిపెట్టాలి, ఆ పిమ్మట మళ్ళీ యథాప్రకారంగా ఆచరించుకోవాలి. ఎవరి కర్మలను అనుసరించి యాదృశి భావనాయత్ర ఎలా ఆలోచన చేస్తామో అలా మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎవరి కర్మలను అనుసరించి వారు జన్మిస్తుంటారు, వారు ఈ దేహాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఎప్పుడూ ఆత్మకు మరణం అనేది లేదు, దేహాన్ని విడిచిపెడుతుంది, మరో దేహాన్ని ధరిస్తుంది. ఇది కాలధర్మం. కొన్ని లక్షల కోట్ల మంది, 700కు పైగా కోట్లు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇంతమందిలో జనాల మరణాలు ఒక చక్రం వంటివి. వీటిని అడ్డుగా పెట్టుకొని పండుగల నిర్వహణను మానివేయడం అది శుభస్కరం కాదు. ఏ ఇంటిలో ఏ కర్మలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో అటువంటివే ఘటిస్తూ ఉంటాయి అని కూడా చెబుతారు. కనుక అతివ్యాప్తి, అవ్యాప్తి అనే రెండింటిని దృష్టిలో పెట్టుకొని పండుగల నిర్వహణను ఒక సంవత్సరం పాటు మాత్రమే మానివేయాలి. ఆ పిమ్మట యథాప్రకారంగా మళ్ళీ పండుగలను పునరుద్ధరించుకోవాలి, ఆ పండుగని కూడా ఆచరించాలి. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదా, ఇదే ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.